చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉందండి. మన తెలుగు వాళ్ళే కాకుండా కర్ణాటక భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఇసుకేస్తే రాలనంత మంది అయితే జనం ఉన్నారు ఇక్కడ. ఇట్లా ఎన్నో వందలు లక్షల రుద్రాక్షలను అయితే కుప్ప వేసి దానితో అయితే వెనక చూడండి ఎంత బాగా అందమైన శివలింగాన్ని అయితే ఒకటి తయారు చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఇది. మా చిన్నప్పుడు అయితే కనుక ఏదైనా తిరునాళ్ళకు కానీ లేకపోతే దేవస్థానాలకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా బొమ్మలు ఆడుకునే బొమ్మలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా ఈ బెండ్లు ఇవి తీసుకోవడం అయితే ఇంకొక ఎత్తు అండి. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండి ఇవైతే. నెమళ్ళు అండ్ ఏనుగులు ఎంత బాగున్నాయో కదా. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. మాకైతే ఒక సత్రంలో అయితే రూమ్ దొరికిందండి. ఆ సత్రంకి వెళ్లే దారిలోనే నంది సర్కిల్లో రాగానే ఇక్కడ అయితే వీళ్ళ చెంచు వాళ్ళు అయితే కనుక చూడండి అన్ని ఎలా పెట్టారో, రుద్రాక్షలు గవ్వలు అన్ని మొత్తం అని నంది సర్కిల్లో మొత్తం చాలా వరకు పెట్టారు. కానీ మేమైతే ఈరోజు షాపింగ్ చేయము, రేపు చేస్తాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు. అన్ని ఇవే పెట్టారండి రోడ్డు మొత్తము చూడండి మీరు కూడా. కానీ వీళ్ళ దగ్గర కొంటే వీళ్ళకి కూడా కొంచెం ఉపాధిగా దొరికినట్టు ఉంటుంది. చాలా తక్కువ రేటుకి అయితే వీళ్ళైతే అమ్ముతారు. షాప్ లో కొనకుండా ఇక్కడ అయితే కొనడం చాలా మేలండి. చూడండి శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో దేవస్థానం వాళ్ళు అయితే ఎంత బాగా అలంకరించారో దీనిలో అయితే. చూస్తూ కాలినడకన వచ్చిన భక్తులకైనా ఎవరికైనా వస్తానే అయితే ఎంతో ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది దీనిలో చూడంగానే. చూడండి ఎవరైనా పాదయాత్రకు వస్తే కనుక గిట్టని వాళ్ళకైతే నడచడం అలవాటు లేని వాళ్ళకైతే ఇలా బొబ్బలు వస్తాయండి. ఫ్రీ మెడికల్ క్యాంపులో ఇచ్చే ఆయింట్మెంట్ అయితే మనం ఇలా పట్టించుకొని కొద్దిసేపు మా మరదలి కాలు చూడండి, ఇది క్లియర్గా అనిపిస్తుంది కదా. ఇట్లా అందరికైతే చాలా వరకు బొబ్బలు వస్తాయి. కానీ మనం శివుణ్ణి చూడాలంటే ఇవన్నీ ఓర్చుకొని రావాల్సింది ఉంటుంది. మొత్తానికి అయితే మనం శ్రీశైలంకి వచ్చేసామండి. ఈరోజు పొద్దున శివరాత్రి రోజు 8 గంటలు అవుతుంది టైము. మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. రాత్రి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకా రెస్ట్ తీసుకొని పొద్దున్నే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. చూడండి ఆ మొత్తం వీధులన్నీ చూడండి ఎంత ఫుల్ బిజీగా రష్గా ఉన్నాయో శివరాత్రికి. ఎవరైతే ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టైంలో అయితే అవాయిడ్ చేయడమే మేలండి. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంది. విఐపి టికెట్స్ దర్శనం కానీ ఏదైనా బుకింగ్ దర్శనం ఉంటేనే రావాలి, లేకపోతే కనుక చాలా టైం అయితే వెయిట్ చేయాల్సింది ఉంటుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ సుమారుగా 2 కిలోమీటర్ల మేర ఉంది. మీరైతే ఉచిత దర్శనం అయితే అవాయిడ్ చేసి 200 రూపాయలు లేకపోతే 500 రూపాయల దర్శనం అయితే చేయడం అయితే మంచిది. ఫుల్ రష్ అయితే ఉందండి క్యూ లైన్లో. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మాకు చాలా అంటే చాలా రష్ ఉంది. కానీ మాకు విఐపి కోటాలో పోవడం వల్ల విఐపి దాంట్లో మాకు చాలా తొందరగా అయిపోయింది. చూడండి జనం అయితే ఎంత జన సంద్రోహంగా ఉన్నారో. నార్మల్ దానికి మనం వెళ్ళామంటే కనుక చాలా తక్కువ టైంలో అయితే మీకు అస్సలు అవ్వదండి. మినిమం 8 గంటలు అయితే పడుతుంది. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లడ్డూలు తీసుకొని పోవడానికి అయితే పోతున్నాం. ఇంకా ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చాం. కేవలం 2 గంటలు మాత్రమే పట్టింది మాకైతే దర్శనానికి. చూడండి ట్రాక్టర్లో లడ్డూలు మొత్తం అన్ని ఎలా సప్లై చేస్తున్నారో. ఇంకా తర్వాత అయితే మేము లడ్డూలు తీసుకొని అయితే మన లడ్డు కౌంటర్కి అయితే వచ్చామండి. ఇక్కడ మహిళలకు దివ్యాంగులకు సపరేట్గా ప్రసాద విక్రయ కేంద్రం అయితే ఉంది. మనదైతే ఇక్కడ సపరేట్గా పక్కన ఉంటుంది ప్రసాద విక్రయ కేంద్రం. మన దగ్గర లైన్ ఎక్కువ ఉంటుంది. అసలు మనం అక్కడ లడ్డూలు ఏం తీసుకోలేము. కాబట్టి మన గ్రూప్లో ఎవరైనా లేడీస్ ఉంటే లేడీస్ని పంపించడం చాలా ఉత్తమం అండి. అందుకనే మేమైతే సన్నీని పంపించేసాం. ఇక్కడ చూడండి అవేనండి లేడీస్ కౌంటర్స్ అక్కడ ఉన్నాయి కదా వరుసగా. దానిలోకి ఇప్పుడైతే సన్నీ అయితే వెళ్ళింది. ఓన్లీ లేడీస్ని తప్ప ఎవరిని పంపించరండి. ఇక్కడ పోలీసులు అయితే ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి. మన గ్రూప్లో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపించడం అయితే చాలా ఉత్తమం. ఎందుకంటే మనం తీసుకోవాలంటే చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది.
దర్శనం కంటే లడ్డుల దగ్గరే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. చాలా మంది ఉన్నారండి చూడండి. ఓకే ఓకే. లడ్డూల కాడే చాలా ఎక్కువ క్యూ లైన్ ఉంది. సన్నీ అయితే గంట సేపు అయితే వెళ్ళింది లడ్డూల కోసము. గంట సేపు వెళ్తే గానీ ఆ 4 లడ్డూల కోసము దర్శనం కంటే ఈ లడ్డూలే టైం ఎక్కువ పట్టిందండి. ఒక లడ్డు అయితే మేము టేస్ట్ చేద్దామని ఒకటైతే తింటున్నాం మేము తెచ్చిన వాటిలో. శ్రీశైలంలో అయితే ఒక చోట ఇట్లా ఎన్నో వందలు లక్షల రుద్రాక్షలను అయితే కుప్ప వేసి దానితో అయితే వెనక చూడండి ఎంత బాగా అందమైన శివలింగాన్ని అయితే ఒకటి తయారు చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఇది. చూడండి ఎంత బాగుంది ఇది శివలింగము. అది మొత్తం రుద్రాక్షలతోనే చేశారండి. ఇంకా మిగిలిన రుద్రాక్షలు కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. ఎంతో అందంగా రుద్రాక్షలతో తయారు చేసిన ఈ శివలింగాన్ని దర్శించుకోనికి వచ్చిన భక్తులందరికీ ఇలా అయితే వాళ్ళు రుద్రాక్షలు అయితే ఇస్తున్నారు. శ్రీశైలం అంతా చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో. శివరాత్రి పర్వదినాన మొత్తం జనాలతో అయితే భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రీశైలం మొత్తం. అయితే చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉందండి. మన తెలుగు వాళ్ళే కాకుండా కర్ణాటక భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఇసుకేస్తే రాలనంత మంది అయితే జనం ఉన్నారు ఇక్కడ. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. విఐపి దర్శనం ఉంటే తప్ప నార్మల్ దర్శనానికి అయితే ఈ టైంలో అయితే రావద్దు. శ్రీశైల ఉత్సవ రథయాత్రకు కావాల్సినవన్నీ అయితే వెనక కోలాటాలతో అయితే ఇలా తీసుకెళ్తున్నారు. చూడండి చూడండి శ్రీశైలంలో ఎంత జనసంద్రంగా నిండిపోయిందో సాయంత్రానికల్లా. శివరాత్రి పర్వదినాన అయితే ఇంత రష్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడేమో శ్రీశైలంలో అయితే అసలు చాలా ఉన్నాయండి మనం కొనుక్కోవాల్సినవి. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు తీసుకున్న తర్వాత ఏదైనా మనం షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మెమరీగా ఉండాలంటే ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మేమైతే అవి రెండు తీసుకున్నామండి. 100కు 6 అన్నాడు కాబట్టి మీరు కూడా ఈ శ్రీశైలం వచ్చినప్పుడు అయితే ఇవి తీసుకోండి, బాగుంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత అందరైతే షాపింగ్ ఈ లలితాంబ వాణిజ్య సముదాయంలోనే చేస్తారండి. ఇంకా ఇదైతే చాలా పెద్దది, మన తిరుపతిలో లాగా కాంప్లెక్స్ మాదిరి ఉంటుంది. చూడండి లలితా బజార్ అంటారు దీన్ని.
అంటే వెనక దేవస్థానం వాళ్ళందరూ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని షాపులన్నీ అప్పుడు చిందరవందరగా ఉండేవి, ఇప్పుడైతే ఒక కాంప్లెక్స్ మాదిరి టీటీడీ లాగా కాంప్లెక్స్ మాదిరి కట్టారు. ఇంకా అన్ని మీకు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా మొత్తం అయితే ఇక్కడే ఉంటాయి. అన్ని రకాల సామాన్లు అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయండి. ఏవి కావాలంటే అవి అన్ని తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ తో పాటు మనకి పూజా సామాన్లు కూడా ఉంటాయి. తీసుకోవాలనుకుంటే ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళు కొంచెం హ్యాండ్ మేడ్ థింగ్స్ అయితే అమ్ముతున్నారు. వీళ్ళు కీ చైన్స్ పెట్టుకునేటివి అవి అయితే హ్యాండ్ మేడ్వి గిరిజన వాళ్ళు అయితే అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు నేమ్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండి ఇవైతే. నెమళ్ళు అండ్ ఏనుగులు ఎంత బాగున్నాయో కదా. మేమైతే ఇంకా షాపింగ్ చేద్దామని అయితే బయటికి వచ్చేసాం. సన్నీ ఏమో వాళ్ళ అక్క కొడుకు కోసమని జంతువులు వాడైతే ప్రతిదీ ప్లాస్టిక్ కింద పడేస్తాడు కాబట్టి, ఇవైతే కనుక రబ్బర్వి కాబట్టి ఎట్లా కింద పడేసినా ఏం కావని ఇవైతే తీసుకుంటుంది వాళ్ళ అక్క కొడుకు కోసం అని అయితే సన్నీ. ఓకే, మేమైతే ఇది తీసుకున్నామండి. ఇదైతే కీ చైన్ లాగా కూడా పనికి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏదన్నా పేపర్స్ పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది. వాల్ మౌంట్ కి అయితే బాగుంటది. ఇది పెట్టిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్ మేడ్ ఇది అయితే. ఇది వెదురు బొంగులు దాంతో తయారు చేసినవి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ షాప్ లో. ఒకటైతే మేము తీసుకున్నాం ఇప్పుడే. మా చిన్నప్పుడు అయితే కనుక ఏదైనా తిరునాళ్ళకు కానీ లేకపోతే దేవస్థానాలకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా బొమ్మలు, ఆడుకునే బొమ్మలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా ఈ బెండ్లు ఇవి తీసుకోవడం అయితే ఇంకొక ఎత్తు అండి. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బూందీ, బెండ్లు, జిలేబీ, కారాలు, బొరుగులు, లడ్లు ఇలాంటివి అయితే తీసుకొచ్చేవాళ్ళు తినుబండారాలు. ఇక్కడే కాదు, వేరే ఎక్కడైనా సరే దేవస్థానాలకు వెళ్ళినా, జాతర తిరునాళ్ళకి వెళ్ళినా కూడా ఇవైతే తీసుకొని వచ్చేవాళ్ళు. చాలా వాల్యుబుల్ ఇది ఫుడ్. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడవాళ్ళు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక ఖచ్చితంగా కొంటారండి. శ్రీశైలం వచ్చినందుకైతే గుర్తుగా సన్నీ అయితే ఈ బ్యాగ్ అయితే కొనింది ఒకటి. చార్మినార్ బ్యాగ్ అనే 100 రూపాయలు అంట. చాలా బాగుంది. అది ఒకటే కాదండి, ఇక్కడ చాలా అంటే చాలా బ్యాగ్స్ అయితే చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతున్నాయి. ఈ చార్మినార్ బ్యాగ్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ ఆ 100 రూపాయల చీప్ ప్రైస్. మనం 2-3 జతలు బట్టలు పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఈ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలని చూస్తుంది సన్నీ. ఇక్కడ రకరకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్. చూడండి, కోతికి అయితే కళ్ళతోడు కూడా ఉంది. ఇలా లోపుతుంటే కిచ్ 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 అంటుంది ఇది. మేమైతే ఒక 2 తీసుకున్నాం. ఒక్కొక్కటి 50 రూపాయలు అంట. ఇది ఏది బాగుంది సన్నీ? ఇవి బాగున్నాయా? 2 ఈ 2 అయితే తీసుకున్నాం మేము. ఈ 2 కోతులు. అవునా, తోకలేదు? తోక పెద్దగా అయింది ఇప్పుడు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.